అందరికీ నమస్తే అండి. ఒక బ్రేకింగ్ ఇంపార్టెంట్ అప్డేటు. తెలుగు సినీ రంగంలో అగ్రస్థాయి నిర్మాతగా ఉన్న దిల్ రాజు అండ్ మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళకి సంబంధించిన ఆఫీసులు, వీళ్ళకి సంబంధించిన బంధువుల ఇల్లు, వీటన్నింటి మీద కూడా ప్రస్తుతం ఐటీ రైడ్స్ జరుగుతుంది. దాదాపుగా 220 మందికి పైగా ఐటీ ఆదాయ పన్ను శాఖ అధికారులు, 55కు పైగా స్థావరాలు, దిల్ రాజు గారి కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సోదరుడు, వాళ్ళ కార్యాలయాలు, అన్ని స్థానాల్లో కూడా ఒకేసారి రంగంలోకి దిగి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెర్చ్ చేస్తున్నారు. అలాగే సేమ్ మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించిన ఆఫీసుల్లో కూడా జరుగుతున్నాయంట. ప్రస్తుతానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఎందుకు ఇప్పుడు ఐటీ కళ్ళు వీళ్ళ మీద పడ్డాయి? ఒకటి, దిల్ రాజు గారు సంక్రాంతి సీజన్లో 2 సినిమాలు తీశారు. గేమ్ చేంజరు ఆయనదే. గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా, దాన్ని ఆయనే ప్రొడ్యూస్ చేశారు. కొన్ని చోట్ల ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు, కొన్ని చోట్ల అమ్మేశారు, కొన్ని చోట్ల ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాగే ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఆయనదే. అంటే శిరీష్ అని పెడతారు కానీ బ్యానర్ అయితే ఆయనదేనమాట. ఆయన డబ్బులు పెట్టేది ఆయనే. సో ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏమో ఆల్మోస్ట్ కలెక్షన్లో కుమ్మేస్తుంది, భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. సో వాళ్ళేమో ఏది పెద్ద రికార్డులు, RRR రికార్డులు కొట్టేసిందని, బాహుబలి 2 రికార్డులు కొట్టేసిందని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. సో అంత భారీగా కలెక్షన్లు అంటే ఆ సినిమా యాక్చువల్లీ లో బడ్జెట్ సినిమా, పెద్దగా హై బడ్జెట్ ఏం అవ్వాల, 45 కోట్ల కంటే ఎక్కువ అవ్వాల. సో అంత సినిమాకి అంత భారీ స్థాయిలో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అని 120 కోట్లు 130 కోట్లు అది ఇది అని చెప్పి ప్రచారం చేస్తుండటంతో అసలు అనుమానాలు వచ్చాయి. అసలు వీళ్ళు వాస్తవంగా పెట్టిందంతా, వీళ్ళకి లాభం ఎంత, వీళ్ళు ఎక్కడెక్కడ ఎంతకు అమ్మారు. సో ఓవరాల్గా ఈ సినిమా వ్యవహారంతో పాటు ఈ దిల్ రాజు గారి వ్యవహారాలు ఇవన్నీ చూడడానికి ఐటీ రంగంలోకి దిగింది. అట్ ద సేమ్ టైం మైత్రి మూవీ మేకర్స్ మీద ఎందుకు పడ్డారంటే, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమా పుష్ప 2 సినిమా, ఈ సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళే, కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేసింది వాళ్ళే. ఈ సినిమా అంతా కూడా 1000 కోట్ల వ్యవహారం. ఆ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ అంతా కూడా ఒక 620 కోట్లు అలా ఇలా అయితే, కొన్ని చోట్ల మంచి బిజినెస్ చేసింది, భారీగా కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలోనే హైయెస్ట్ గ్రాస్ వచ్చిన సినిమాగా దంగల్ తర్వాత ప్లేస్లో 2nd పొజిషన్లో ఈ సినిమా ఉందన్నమాట. సో అందుకు ఈ సినిమా విషయంలో కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఐటీకి కొన్ని అనుమానాలు వచ్చాయి. అసలు వీళ్ళు ఎంతకు అమ్మారు, వీళ్ళకి ఎంత లాభం వచ్చింది, వీళ్ళు చూపిస్తున్న కలెక్షన్స్లో వాస్తవం అయితే మరి వీళ్ళు ప్రాఫిట్ ఎక్కువ చూపించాలిగా. ఇప్పుడు వీళ్ళు కలెక్షన్స్ గ్రాస్ 300 కోట్లు, నెట్ లేదు గ్రాస్ 800 కోట్లు 1800 కోట్లు అని చెప్పి బ్యానర్లు పెడుతున్నారు, పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. మరి అంత గ్రాస్ వచ్చింది అంటే దానికి తగ్గట్టు నెట్ ఉంటుందిగా. అంత నెట్ వచ్చింది అంటే దానికి తగ్గట్టు వీళ్ళ ఖర్చులు, వీళ్ళ లాభాలు ఉంటాయిగా. వీళ్ళ లాభాలకు తగ్గట్టు వీళ్ళు ఐటీ కట్టాలిగా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలిగా. సో ఇక్కడ సినిమా పోస్టర్లు రిలీజ్ చేసినప్పుడు ప్రొడ్యూసర్లు ఆలోచించుకోవాలి 1-2 సార్లు. ఆ సినిమా ప్రమోషన్ల కోసమో, ఆ సినిమా హిట్ అని చెప్పి ప్రజలకు చెప్పడం కోసమో, ఆ సినిమా పాజిటివిటీ క్రియేట్ చేయడం కోసమో భారీగా కలెక్షన్స్ చేసినట్టు చూపించేస్తున్నారు, పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. ఆ పోస్టర్లని ఐటీ శాఖ సీరియస్గా తీసుకుంటే, అరే ఏంటి వీళ్ళ సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసిందంట, ఒకసారి వెళ్దాం పదా, వీళ్ళ సినిమాకి అయిన బడ్జెట్ ఎంతో, వీళ్ళకి వచ్చిన లాభాలు ఎంతో, వీళ్ళు కడుతున్న పన్ను ఎంతో, వీళ్ళు చూపించిన ఆదాయం ఎంతో ఒకసారి చూద్దాం పదా అని చెప్పి వీళ్ళు బయలుదేరుతారు. సో ఇప్పుడు ఈ 2 సినిమాల్లో అదే జరుగుతుంది. అందుకే ఉన్న పలంగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి 6:30-7 గంటల నుంచి కూడా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 220 మందికి పైగా అధికారులు వచ్చారంటే చూసుకోండి. ప్రస్తుతానికి 55కు పైగా ఎక్కువ స్థావరాలు, నివాసాలు, ఆఫీసులు, వీళ్ళందరి కార్యాలయాల్లో కూడా ప్రస్తుతానికి తనిఖీలు జరుగుతున్నాయి. ఇవి రేపటి వరకు జరిగిన ఆశ్చర్యపోకర్లా, ఒకే రోజు జరగదు కదా, ఒక్క రోజుతో ఆగిపోరుగా, రేపు కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ కొన్ని వ్యవహారాలు మనం మాట్లాడుకోవాలి. దిల్ రాజు గారు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రస్తుతానికి కీలకంగానే ఉన్నారు. అక్కడ ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏదో పదవి, నామినేటెడ్ పదవి కూడా ఉంది ఆయనకి, దిల్ రాజు గారికి. సో ఆయనకు అక్కడ ఎంతో కొంత కాంగ్రెస్ మూలాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారితో ఆయన సన్నిహితంగా ఉంటాడు. ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న టీడీపీ పెద్దలతో వీళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది మైత్రి మూవీ మేకర్స్లో సైలెంట్ పార్ట్నర్స్గా, ఇన్వెస్టర్స్గా ఉన్నారు. కాబట్టి మేబీ ఇదంతా కూడా ఐటీ రైడ్ అనేది ఏదో వార్తలుగానో, లేదంటే పైకి మేము కూడా పని చేస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికో,
లేదంటే ఏదో ఒక క్రియేట్ చేయడానికే తప్ప ఇందులో అంతకుమించి సెన్సేషన్స్ జరిగిపోతాయి, అంత బ్లాక్ మనీ బయటపడిపోద్ది, ఇంత ట్రాన్సాక్షన్స్ బయటపడిపోతాయని మనం ఆశించలేం. ఇదంతా కూడా ఏదో ఒక దశలో కాంప్రమైజ్ అయిపోద్ది. చాలా సందర్భాల్లో మనం చెప్పుకుంటాం కదా, పెద్ద పెద్ద వ్యవహారాలు, పెద్ద పెద్ద నెట్వర్క్లు, పెద్దోళ్ళతో వ్యవహారాలన్నీ కూడా తెగే వరకు లాక్కోరు, ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయిపోతారు. అది ప్రాథమిక స్థాయిలో అవ్వచ్చు, మధ్యమిక స్థాయిలో అవ్వచ్చు, చివరి స్థాయిలో అవ్వచ్చు. అంతే తప్ప తెగే వరకు మాత్రం వీళ్ళు లాగరు, వాళ్ళు లాగరు. ఏదో ఒక దశలో కాంప్రమైజ్ అవుతారు. థ్యాంక్ యూ.